సౌండ్ ఎక్కడ నిన్నటి పాఠం మనకు అర్థమైతే ఇవాటి పాఠం మన ఈజీగా ఉంటుంది. నిన్నటి ఏచోయ వాయావహ అంటే ఏచక్రమాత్ ఐ ఔ ఆయ్ ఆవ్ అనుకున్నాం కదా. అంటే ఏఓ అయ్యవులకు క్రమంగా ఏకి అయ్యి ఓకు అవు ఐకి ఆయ్ ఔకు ఆవ్ అనేటువంటి ఇది దాంట్లో సూత్రం ఏం చెప్పుకున్నాము. పర్టికులర్ ఏదో డిస్టర్బెన్స్ వస్తాం మీ దాంట్లో వచ్చి ఏదో డిస్టర్బెన్స్. తర్వాత దాంట్లో ఏచోయవాయ సూత్రం ఏం ఏచ క్రమాత్ ఐ ఔ ఆయ్ ఆవ్ ఏతే స్యు అచిపరే అన్నా. అచ్చుపరంగా ఉండగా ఇన్నటి రూపాలు మనం చూసుకుంటే విష్ణు హరే ప్లస్ ఏ అని ఉంటే హరే ఏ అనే చోట ఏచోయవాయ సూత్రం ప్రకారంగా ఏచులకు అచ్చుపరంగా ఉంటే అయవాదేశ వస్తుంది. ఇట్లా అంటే మనం సేమ్ మామూలుగానే స్థానే తస్మృతి దృష్టి పూర్వస్య సూత్రం ప్రకారం మధ్యలో వర్ణాంతరవేతంగా ఉంది కనుక హరిలో ఏకారానికి ఏకు మధ్యలో మరొక వర్ణం లేదుగా. దాని తర్వాత మరి ఏది రావాలి 4 ఉన్నాయి కదా అయవాదేశంలో అంటే స్థానాంతరమా సూత్రం ప్రకారంగా ఏకారము కంఠము, అకారము కంఠతాదు గనక తాదు గనక ఈ కంఠ గనక ఏకారము కంఠతాదు గనక దీంట్లో ఏది రావాలంటే ఐ ఆయ్ రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది రావాలి అని ప్రశ్న వచ్చినప్పుడు యథాసంఖ్యమన దేశ సమానం సూత్రం ప్రకారంగా దీంట్లో క్రమంలో ఏకారానికి అయ్యి మొదటిది రెండో ప్రకారం అంటే కనుక హర్ అయ్యి ఏ హరయే ఇట్లానే విష్ణవే అట్లానే నాయక పావక చెప్తారు. ఇవాడు సూత్రం ఏం చెప్తుంది. వాంతో ఇ ప్రత్యయే వాంత అంటే ఏమిటి. వకారము అంతము అందుగలది. దాని కంటిన్యూషన్ లో ఆ ఐ ఆవులో 2 యాంతాలు 2 వాంతాలు ఉన్నాయి. యకారాంతాలు వకారాంతాలు కలిగినటువంటివి అవి 2 వీరున్నాయి. దీంట్లో వకారాంతమైన వాటి గురించి ప్రస్తుతం వస్తుంది. ఈ వకారాంతమైనటువంటి ఆదేశాలు ఏచోయవాయ చెప్పినటువంటి వాటిల్లోని వకారాంతమైనటువంటి ఆదేశంలో వాటిలో 2 కూడా హి ప్రత్యయే యకారముతో ప్రారంభమయ్యే ప్రత్యయం. అంటే ప్రత్యయం కావాలి, అది యకారాది ప్రారంభం కావాలి, యకారంతో ఉండాలి. అంటే మిగిలిన శబ్దాలు కానీ ఏదే ఉంటే కాదు, ఏదైనా మిగతా విషయాలు ఉంటే కాకుండా కేవలం ప్రత్యయం కావాలి కండిషన్. గో ప్లస్ యం, గోలోని ఓకారానికి యం అనేటువంటిది యకారానికి ఇక్కడ ఏచోయవాయ సూత్రం ప్రకారంగా అవకాశం లేదు. ఎందుకు. యం అనేది యకారాది ప్రత్యయం ఉంది, హచ్చు కాదు. దాంట్లో హచ్చు అని చెప్పబడి హచ్చు కాదు కనుక ఇక్కడ లేదు. కానీ వాంతో ఈ ప్రత్యయ సూత్రం వస్తుని సూత్రం ప్రకారం నిర్దేశిస్తుంది. ఎట్లా అంటే ఏచోయవాయ సూత్రంలో ఉన్నటువంటి వాటిల్లోనే వాంతములు అంటే అవ్వు ఆవు అనేటువంటి వకారాంతాలు తీసుకుంటే ఆ రెండింటికి అవకాశం ఉన్నది. దీంట్లో ఏది రాలే మళ్ళా యథాసంఖ్యమైన దేశ సమాన సూత్రం ప్రకారం క్రమంగా తీసుకుంటే దాంట్లో అవు గో అవు యం గవ్యం నౌ ప్లస్ యం నవ్వు అన్నప్పుడు ఓకార సమయంలో ఆవు వస్తే నావు యం నావ్యం అనేటువంటిది అవుతాయి. ఇది సూత్రం ఒక సూత్రంతోనే వచ్చేస్తాయి. ఇది వాడి సూత్రం యొక్క విషయాలు.
మీకు అర్థమైంది అనుకుంటాను. వీటిని చెప్పాలి మేడం. అంటే ఈ రెండింటిని కూడా మనం వెనుక విష్ణు వినాయక కూడా మనం ఒకసారి చరవణం చేసుకోవాలి. చరవణం చేసుకొని ముందుకోవాలి. నిన్నటి ఏచోయ సూత్రం యొక్క అవి కూడా చెప్పాలి ఒకసారి. ఎవరు చెప్తారు? నేను పదా నిర్దేశములు మీ అంతా మీరుగానే నేను చెప్తానంటే బాగుంటుంది. బాగుంటుంది. ఎందుకంటే మీరు తయారుందని లేదండి అని చెప్పాను. శైలజగా రెడీ అయినారా? చెప్తారా? మీ ఇష్టం వచ్చేది ఒకటి చెప్పండి. ఇవాళ సూత్రం ఒకసారి చెప్పండి సార్. మళ్ళీ ఇవాళ చెప్పే సూత్రం ఏంటిది? వాంతో ఇ ప్రత్యయే. వాంత అనేది ప్రథమ వ్యక్తి. వాంతో ఇది ప్రకారం అంతమందు కలది వాంత ప్రకారం ప్రథమ వ్యక్తికి అర్థం ఏమిటి? ఆదేశం. వాంత అనేది ఆదేశం. ఈ ప్రత్యయే. ఈ అనేది సప్తమ వ్యక్తి, ప్రత్యయ సప్తమ వ్యక్తి. యకారం యు అనే యకారానికి యు అనేటువంటి శబ్దం తీసుకుంటే ఈ అనేది సప్తమ వ్యక్తి అవుతుంది. మనం దాదాపు అన్ని శబ్దాలు వీటిలో మరుతో మరుత, మరుతి మరుతో, మరుత్సు. మరుతులో మరో తూ శబ్దం అనుకోండి. అది తూ తీ అయింది. అట్టది యు ఈ అవుతుంది. ప్రత్యయ శబ్దం అకారాంతంగా రామిలాగా ప్రత్యయే అంటే యకారానికి విశేషణం ప్రత్యయం. యకారముకు వస్తుంది. యకారం పరంగా ఉండగా వస్తుంది. ఆ యకారం ఎట్లా ఉండాలి? ప్రత్యయం కావాలి. దేనికి అంటే ఏచోగా అనుబంధంగా ఇది క్రమంగా వేదిక సూత్రంకు అనువర్తిస్తుంది కనుక ఇక్కడ ఏచులకు అని మనం అనుకోవాలి. అంటే వాంత ఏచ వాంత ఈ ప్రత్యయ అనుకోవచ్చు మనం. ఇకో అడిచేలాగా తీసుకుంటే ఏచ అంటే ఇక ఎండ్ అచి అట్లానే వాంత ఈ వాంత సారీ అందులో ఏచ వాంత ఈ అని అర్థం. ఏచునకు వాంతమైనటువంటి ప్రత్యయం ఈ ప్రత్యయం వికారం పరంగా ఉంటే వస్తుంది అని దీని యొక్క భావం. ఏచ అనేటువంటి మనం అనువర్తించుకుంటాం ఒక సూత్రం ద్వారా. వికారాది ప్రత్యయం పరంగా ఉంటే వస్తుంది అని ఈ సూత్రం. అనగా గో అనే దానికి ఎం అనే ప్రత్యయం. కృత్ప్రత్యయాలు చతుర్గ్యం లాంటి వస్తుంది. నో ఎం నం ఎం అనేటువంటి దాని పరంగా వ్యం అనేది ఓకారానికి ఎం. చెప్పండి శైలజ గారు చెప్తున్నారా? లేదండి, ఇంట్లో కొంచెం మాట్లాడుకుంటున్నారు. నేను చెప్తే డిస్టర్బ్ అవుతుంది. ఇంట్లో బంధువులు ఉన్నారు, నేను చెప్పలేను. సరేనండి. నిన్న చెప్పినటువంటి ఐవాయ దేశంలోని రెండో ఎగ్జాంపుల్ విష్ణువే తీసుకుంటే గురుగారు, అందులో ఏచో యవాయవ అన్న సూత్రం ప్రకారం విష్ణువేలో అంటే విష్ణువులోని షకార నకారోత్తర ఓకార రూప ఏచినకు పరంగా ఏకార రూప అచ్చు ఉన్నందున ఐ ఔ ఐ ఐ ఔ ఐ ఔ అన్నవి ఆదేశంగా వస్తాయి. ఇందులో వీటిలో ఏది అక్కడ వస్తుంది, ఏది రావాలనేటువంటి అనుమాన నివృత్తికి రెండవ సూత్రమైనటువంటి యథాసంఖ్య మన దేశ సమానం ప్రకారం సమాన సంఖ్య కలవాటి తాలూకా విధుల కార్యమే క్రమసంఖ్యలో వస్తాయి. కాబట్టి రెండవదైన ఓకారానికి ఆదేశంలో రెండవదైనటువంటి ఔకారం వస్తుంది. కాబట్టి ఆదేశంగా వచ్చి విష్ణు ప్లస్ ఔ ప్లస్ ఏ ఈక్వల్ టు విష్ణవే అనే రూపం వస్తుంది గురుగారు. ఓకే, ఇంకొకటి చెప్పాలి. ఇక్కడ ఎవరున్నారు? అరుణ గారు చెప్తారా? నేను చెప్పనా గురుగారు? చెప్తున్నారా వారు? అరుణ గారు చెప్తున్నారు. సరే సరే, చెప్పండి. చెప్పండి.
నేను చెప్పాను గురుగారు. ఏదైనా ఒకటి చెప్పు. సంవత్సరం ఏదైనా చెప్పు. నాయిక తీసుకు చెప్పండి సార్ కొంచెం. సరే పడుకోవడం వాళ్ళు చెప్తున్నారా? చెప్తాను. ఏచో యావయాహ అనే సూత్రం ప్రకారం మీరు బాగా కన్ఫ్యూజ్ కాకండి. అలా చెప్పండి. అయ్య అయ్య అవ అయ్య అవ అయవాయవ దేవుడి అయ్యా అవాయవ అయవాయవ అయవాయవ వాయవాహ ఏతో యవాయవ అయవాయవ వాయవ అయ్యవాయవ చేస్తూ ఈజీగా వాళ్ళకి వస్తుంది. అయవాయవ అయవాయవ దాన్ని కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ. వనే ప్లస్ ఇతి వనే ప్లస్ ఇతి అనే రూపసాధన చేయాలంటే ఇక్కడ ఏచోయవాయవ అనే అనే సూత్రం ప్రకారం ఆలోచించి ఇకార రూప నకారోత్తరవర్తి ఇకార రూప ఏకార రూప ఏచునకు ఇకార రూప అచ్చు పరంగా ఉన్నది కాబట్టి ఐ ఆయ్ ఆవ్ ఆయ్ ఆవ్ ఐ ఔ ఆయ్ ఆవ్ వీటిలో ఒకటి ఆదేశంగా వస్తుంది. ఏమిటి ఆదేశంగా రావాలి అంటే యథాసంఖ్యామనుదేశ సమానాత్ అనే సూత్రం ప్రకారం ఏ ఓ ఐ ఔ ఈ నాలుగిట్లో అదే సంఖ్యలో సమానంగా ఉండేటువంటి ఐ ఔ ఆయ్ ఆవ్ లో ఒకటి ఆదేశంగా వస్తుంది. ఇప్పుడు ఏ వనే వన్ ప్లస్ ఏ ప్లస్ ఇతి అనే రూపంలో ఏకారం ఉంది కాబట్టి దానికి సంఖ్యా సామర్థ్యం ప్రకారం స్థానం ప్రకారం ఐ ఆదేశంగా వస్తుంది. అప్పుడు 1 ప్లస్ ఐ ప్లస్ ఇతి వన ఇతి ఇది రూపసాధన అండి. 1 ప్లస్ ఐ ప్లస్ ఇతి వన ఇతి ఇది రూపసాధన. రాజయ్య గారు మీరు చెప్తాన్నారా? చెప్తాన్నారా మీరు? నాయక నై ప్లస్ అకహ ఇక్కడ ఏచోయవాయావ అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ ఐకారం న ప్లస్ ఐ ప్లస్ అక ఐకి బదులు ఇక్కడ ఈ సూత్రం ప్రకారంగా ఈ సూత్రంలో ఈ యథాసంఖ్యముల దేశ సమానం అని దాని ప్రకారం ఐ ఆవ్ ఆయ్ ఆవ్ అనే ప్రత్యయాలు వస్తావు అన్నమాట. అయితే దీని ప్రకారంగా ఇక్కడ ఐకి ఆయ్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది యథాసంఖ్య తీసుకున్నప్పుడు. ఇక్కడ న ప్లస్ ఆయ్ ప్లస్ అకహ అప్పుడు నాయక అవుతుంది. ఇది రూపసిద్ధి. తర్వాత పడకం వారు ఇక్కడ ఏచో ఐ అవ ఆయ్ ఆవ అనేటటువంటి సూత్రం ప్రకారంగా ఏచ్లకు ఏచ్ అంటే ఎవోన్ ఐఔచ్ అనేటటువంటి దాంట్లో ఏచ్ ఇక్కు తీసుకున్నట్టయితే తొలగిస్తే ఏ ఓ ఐ ఔ మిగులుతాయి. వీటికి అచ్చుపరమైనప్పుడు ఏ రూపాలు వస్తాయి అంటే ఐ ఔ ఆవ్ ఆయ్ ఆయ్ ఆవ్ అనేటటువంటి 4 రూపాలు వస్తాయి క్రమంగా. ఇప్పుడు మనం నవ్వు అకా తీసుకున్నాం అనుకోండి.
నవ్వులో అవు ఉంది, అవుకు అక్కడ అచ్చుపరంగా అక వస్తుంది. కాబట్టి ఈ అవు ఉన్నప్పుడు ఏమి రావాలి? ఏ ఓన్ ఐ ఓచ్లో ఐ ఓచ్ నాలుగవది వస్తుంది. కాబట్టి నాలుగవది అవు ఇక్కడ తీసుకున్నట్టయితే ఐ, అవు, ఆయ్, ఆవు అనే దాంట్లో సంఖ్యాపరంగా తీసుకున్నట్టయితే నాలుగవది ఆవు అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నవ్వు అనే దాన్ని మనం పావు తీసుకున్నాం అనుకోండి, పావక అనే దాన్ని తీసుకుంటే పౌ, అప్పుడు ఆవు ప్లేస్ లో అవును తొలగించేసి ఆదేశంగా పా ప్లస్ ఆవు ప్లస్ అక ఈ రూపం వస్తుంది. ఇప్పుడు దీన్ని కలుపుకుంటే పావక అనేటటువంటి శబ్దం సాధింపబడుతుంది. ఇది తర్వాత ఇవాళ గురువు గారు కొత్తగా చెప్పింది ఏంటంటే ఈ అచ్చులు కాకుండా యా వచ్చినట్టయితే ఎట్లా అనేది తర్వాత చెప్పబడింది. చెప్పండి. అది కాస్త మళ్ళా రావాలి కొద్ది ప్రాక్టీస్. ఏం లేదండి, అది ఎకార ప్రత్యయం కూడా కలిపితే అంతే. ఏం లేదు. అది ఒకసారి చూసుకుంటే మళ్ళీ ఇదైతే ఏచో ఐ అవ అవు ఆయ్ ఆవక అనే దాన్ని మాత్రం చెప్పొచ్చు. దీనికి 4 రూపాలు మనం ఏచ్ లో 4 తీసుకుంటే ఏ ఓన్ ఐ అవచ్చు అనేటటువంటి ఏఓ ఐ అవు ఆ 4ంటికి ఐ అవు ఆయ్ ఆవు అనేటటువంటి వాటిని తీసుకురావాల్సి ఉంటుంది. ఇంతవరకు అయితే తర్వాత అది చూద్దాం. యా ఆదేశం అయ్యేటప్పుడు యా పరంగా ఉన్నప్పుడు ఏం చెప్పాలనేది తర్వాత చూసుకుందాం. రెండే వాంతో అంటే దీంట్లో ఏచోయవాయవలో అచ్చుపరంగా ఉంటే 4ంటికి అవకాశం ఉన్నది. ఇక్కడ 4లో ఏమున్నాయంటే యకారాంతాలు 2, వకారాంతాలు 2. ప్రస్తుతం యకారాంతాలు పక్కకు పెట్టారు. వకారాంతాల గురించి ఇక్కడ చెప్తారు. వకారాంత ప్రత్యయాలు మాత్రం దాంట్లో ఏచోయవ సూత్రంలోని వకారాంతమైన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రత్యయం యకారాది ప్రత్యయం పరంగా ఉంటే యూతో ప్రారంభం ఎందుకు గో ప్లస్ ఎం ఏమైనా ఓ స్థానంలో అవ్వచ్చు గావ్ గవ్ గవ్యం గవ్యం పంచగవ్యాలు అంటాం కదా మనం. అది గవ్యం అనేటువంటి పదం వస్తుంది. ఊకో వస్తుంది అంతే. అదే సేమ్ అక్కడ అకారాతో ఉంటే దాన్ని ఇంకా కలిపేస్తాం, లేకుంటే ఎం గవ్యం గవ్ గు అవు గవ్ ఎం ఇట్లా. లక్ష్మణ్ మీరే చెప్తున్నారు. అంటే ఇక్కడ యకారం అనేది ప్రత్యయంగా ఉండాలి అనేది అర్థం కాదు. అంటే ప్రత్యయాలు మనకు వస్తున్నాయి కదా చాలా. ఇప్పుడు మనం ప్రత్యయాలు చెప్పుకున్నాం చాలా. ప్రత్యయం లే ప్రత్యయం ప్రత్యయాలు ఉన్నాయి కదా. ప్రత్యయానికి తర్వాత వచ్చేటువంటి అఫిక్స్ అవి వాటిలో యకారంతో ప్రారంభమైన ప్రత్యయాలు మాత్రం వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది అని చెప్తారు. యకారంతో ప్రత్యయ పదాలు ఏమైనా వస్తాయి శబ్దంగా, అంటే ఇంకొక పదం సమాసం కాదు. గో యాత్ర ఉందనుకోండి, ఇప్పుడు యాత్రా పదానికి యకారం ఉంది కదా అని మొదలు చేయడానికి వీల్లేదు. పదం కాకూడదు, ప్రత్యయం కాకూడదు. అకారాంతమైన ఆవులకు క్రమంగా ఆదేశం వస్తుంది. గకారోత్తరవర్తి ఓకారమునకు ఎం అను యకారాది ప్రత్యయం పరంగా ఉన్నది కావచ్చు. వీటిలో ఏది రావాలి అనుకున్నప్పుడు యథాసంఖ్య అనుదేశ సమానం అనే సూత్రం ప్రకారంగా సమాన సంఖ్య గల వాటికి విధుల కార్యము క్రమ సంఖ్యలో వచ్చును అని చెప్పడం వలన ఔ ఆదేశమై గ ఔ యం అనేది గవ్యం అనే రూపం వస్తుంది. ఓకారాలు గవ్వు, ఔకారాలు ఆవు. అదే ఔకారం తీసుకున్నట్టయితే ఆవు అని వస్తుంది. నావు యం నావ్యం. నావ్యం అయితే కింద అది యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ లో గావ్యమే వచ్చింది. అది అది
అంటే ఎప్పుడో నేను వీడు పిల్లలకు పాఠం చెప్పే టైంలో వాళ్ళకి నోట్స్ కొరకు అంత తయారు చేసి పెట్టిన ఇప్పుడు వాళ్ళ కాదు నేను అనుకుంటాను ఇది వాళ్ళ వేసాను. పాట కూడా సంస్కృత సుధా సింధులో పాటలు పెట్టాను. దాన్ని తీసుకొని అక్కడ ప్లేస్ చేశాను ఇప్పుడు వాళ్ళకి. ఇప్పుడు ఇది కూడా దాదాపు 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు మేము రాజా గారు మేము కలిసి ఇక్కడ వెళ్ళాం 2018లో. ఆ ట్రైన్లో ఉండగా ట్రైన్లో 2 రోజుల ప్రయాణంలో ఉండగా ఆంధ్రకృష్ణ గారు అన్నారు, సంస్కృత శతాసింధులో ఏదో చర్చ వచ్చింది, అయితే దాన్ని కృతప్రత్యయాల గురించి చెప్పడానికి వస్తే నాకు ఆయన మెసేజ్ పెట్టారు, మీరు పెట్టండి, ఎట్లాగో ట్రైన్లో ఉన్నారు కదా పెట్టండి అంటే అది మొదలు పెడితే ఒక్కటి కాదు ఇక పోయింది వరుసగా పోయి 60-70 పాటలు. అంటే దాదాపు ఒక 2-3 నెలల దాకా పాటలు రోజు పెట్టాల్సి 2 రోజులు 3 రోజుల కోసం పెట్టుకుంటూ వచ్చాను. ఆ టైంలో సార్ అది కాదు దానికి అది పాఠం సంస్కృత సిద్ధాంతం పాఠం పెట్టమన్నారు వాళ్ళు. పాటలు కావాలి సిద్ధాంతం పాటలు పెట్టారు వరుసగా. ఇప్పుడు మనం రోజు పెట్టేదంతా కూడా అప్పుడు పెట్టినటువంటి సంస్కృత సిద్ధాంతంలో పెట్టినటువంటి. ఆ టైంలో మొత్తం అవసరం ఉందా దాన్ని కాపేసి దాని యొక్క అవసరమైనటువంటి ఒక మార్పులు చేసి మిగతా చేసేవాడిని. అయితే ఆ అప్పుడు ఈ నవ్యం కింద నవ్యం మెరుపు మర్చిపోయినట్టున్నా చూస్తున్నట్టు అవుతుంది. అక్కడక్కడ ఇట్లాంటి జరుగుతుంటాయి కొన్ని. ఉమ్. చెప్పండి మరి. లక్ష్మి గారు చెప్తున్నారు కదా ఏదో. నావ్యం అన్న దాంట్లో గురుగారు నా ప్లస్ ఉవ్వు ప్లస్ ఔ ప్లస్ ఎం అనేస్తుందా గురుగారు అట్లా? నవ్వు అమ్మా. నవ్వు అని అంటే నకారం ప్లస్ ఔకారం. నవ్వు నౌక పదం ఉంది, కప్రత్యం అది. నవ్వు అనేది నౌ కోసం నావ్యం అయింది అనమాట. కా అనేది లేదు. నవ్వు అనేటానికి నౌక అనే పదం ఉంది. కా అనేది బాల కూడా లాగానే ఎట్లా వస్తుంది. మీరు ఏదో ఇంట్లో ఉండి మాట్లాడతారు కాటకం వారు. ఔస్థానంలోకి ఆవు వస్తుంది. అంతే అంతే. నవ్వు అని అంటే నౌక శుద్ధం. నవ్వు అనేటువంటి అవకార స్థానంలో ఆవు వచ్చి నావు ఎం. ఎం కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఎం. నావ్యం. అక్కడ సందేహం లేదు. నావు కత్తి ఎం నావ్యం అయింది అంతే. ఇలాంటివి మరికొన్ని పదాలు ఏమన్నా ఉదాహరణ ఉంటాయి సరే వస్తాయి. యకారాత వృత్తి వస్తుంది అది కూడా. ఇంకొక వాటిపళ్ళ వారైతే వెతుకుతారు ఎక్కడ వస్తారు. అనుకుంటాను. ఇంకొకటి కూడా దీని తర్వాత వార్తిక ఒకటి ఉంది. మనం అది ఇవాళ ఈ పాఠం గట్ట ఇక నిజంగా అది కూడా చిన్నదేది. దాంట్లో అది కూడా గవ్యూతి అని ఒకటి పదం ఉంది. గవ్యూతి అనేటువంటిది కూడా ఇవాళ మనం పెట్టుకుంటే అది కూడా ఇట్లానే ఉంటుంది. లవ్యం క్షయం జయం క్రయం. క్రే ప్లస్ ఎం అవుతుంది. తర్వాత క్షే ప్లస్ ఎం, జే ప్లస్ ఎం, లో ప్లస్ ఎం. వేరే కానీ ఇవి కూడా చెప్పుకోవచ్చు. అంటే అది వాటికి సంబంధించి ఏది యాంతాలవి. అది లఘు సిద్ధాంతం లేవు. మీరు బహుశా ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు కానీ లఘు సిద్ధాంతం లేవు. బహుశా సిద్ధాంతం ఉందేమో. సిద్ధాంతం చదువుకున్నాం కానీ తర్వాత నేను పాఠాలు చెప్పలేక దాని మీద నాకు దృష్టి కేవలం లఘు సిద్ధాంత పాఠం మాత్రం చెప్పాను నేను. కనుక అది కావచ్చు. అది అంటే ఇంకొక మీకు ఇప్పుడు పాఠం పెడుతున్నాను. ఇది కూడా మీరు చూడండి. దీన్ని చెప్పేస్తాను ఇప్పుడు. అది చెప్పండి. ఇప్పుడు ఈ శ్రేయం ఈ పదం ఉంది కదా, ఇది ఎట్లా వచ్చింది? అది ఎం అనేటువంటి శ్రేయస్సు ఎం కలిపాం. శ్రేయం కాదు, అది శ్రేయస్సు అండి. ఈ శ్రేయంగా తెలుగులో మీరు శ్రేయంగా వాడుతున్నారు. శ్రేయ అనాలి. శ్రేయాంశో శ్రేయాంస శబ్దం. శ్రేయస్ శబ్దం. ఇప్పుడు అదే అనుకున్న తేజస్ శబ్దం కూడా చెప్పింది అదే కారణం. తేజస్సులో మనకు
అందరూ ఇప్పుడు తేజము అని వాడుతున్నారు. మీరు తెలుగులో తేజము అంటారు, ఓకే. అదే దానితో సంస్కృత పదం సమాసం చేస్తే అక్కడ తేజ అని వాడి ఇంకేదన్నా దాని సంస్కృత సమాసం చేస్తే అకారాంతంగా వాడి దోషం అవుతుంది. విడిగా మీరు తెలుగు తేజము అంటే పర్వాలేదు. అయితే ఇది కూడా ఈ సంధి కిందకే వస్తుందా? అయవాయావది సంధి కిందకే వస్తుందా? కాదు, ఎక్కడ వస్తుంది? కాదు కాదు, శ్రేయస్సు వేరే. శ్రేయస్సు గరియస్ వేరే. అది ఇక్కడ ఇక్కడ అయ్యే ఆదేశం లేదు కదా. గవ్యముడు గా అకారం అయింది అక్కడ. ఇక్కడ శ్రేయది అట్లానే ఉంది కదా, శ్రేయస్సు కదా. యకారాది ప్రత్యయాలు ఇదవుతాయండి అక్కడ. ఇవి ఏవి వచ్చినా కూడా పైన అకారం ఉంది. ముందు అకారం, తర్వాత యాంతాదో వాంతాదో. ముందైతే అకారంతో ఉంది కదా. ఏచులకే వర్తిస్తాయి. ఏచులకే వస్తుంది, తీసుకోవాలి. ఏవో వరకే తీసుకోవాలి. ఇప్పుడు నేను పాఠం పెట్టాను, కొత్త పాఠం. అంటే దీనికి సంబంధంగానే దాంట్లో ఏమిటంటే అధ్వపరిమాణేచ అనేటువంటి ఒక వార్తికం ఉంది. అధ్వపరిమాణే అంటే అధ్వం అంటే మార్గం, అధ్వపరిమాణం అంటే మార్గం యొక్క కొలత. మార్గం యొక్క కొలత విషయంలో యకారాది ప్రత్యయం కాకపోయినా అది అనర్థం అనమాట. అంటే యకారాది ప్రత్యయంగా ఉంటే అవసరం లేదు ఈ వార్తికం. గో ప్లస్ యూతి అని ఉంది. గో యూతి అనే దానికి 2 కోస దూరం అని అర్థం, గవ్యూతి అనే దానికి. కనుక గో ప్లస్ యూతి అనేటువంటిది ఇది ప్రత్యయం కాకపోయినా దీనికి వచ్చేస్తుంది. ఇచ్చా అంటే దీనికి కూడా వస్తుంది అని. అంటే ఇది ప్రసిద్ధమైనది అనమాట. అందుకనే కొన్ని శబ్దాలు ఈ పాణిని వాటి ద్వారా ఒకవేళ కుదరకపోయినప్పుడు కూడా ప్రసిద్ధమై కూర్చుంటే ఈ వార్తికాలు దాన్ని ఈ విధంగా సూత్రాల ద్వారా వార్తికాల ద్వారా దాన్ని సంస్కృతీకరించారు, ఒప్పుకున్నారనమాట. కనుక గో ప్లస్ యూతి అన్నప్పుడు మీకు ఏచోయవాయ సూత్రం ప్రకారం రాదు. అట్లానే వాంతో ప్రత్యయ సూత్రం చేత కూడా రాదు. కాకపోయినప్పుడు కూడా ఇక్కడ ఈ అధ్వపరిమాణేచ సూత్రం ప్రకారంగా అంగీకరిస్తే దీనికి గో ప్లస్ అవు ప్లస్ యూతి గవ్యూతి అవుతుంది. గవ్యూతి అంటే దాని యొక్క 2 కోస దూరం అని అర్థం. మామూలుగా మనం దాన్ని ఆమడ దూరం అంటాం కదండి. ఆమడ అంటే 2 క్రోస్లేగా. 4 క్రోసులు ఆమడంటే. 4 క్రోస్లా? అవునవును, 4 క్రోసులు. 4 2 క్రోస్లే వస్తుంది అనుకుంటానండి. అవి కొంచెం ఆ ప్రాంతాన్ని బట్టి తేడాలు ఉందేమో మనకు. 4 క్రోసులు అండి. 4 క్రోస్లా? అవునండి. ఎందుకంటే నల్లగొండలో ఒక ఆలయంలో ఆ నంది దగ్గర ఒక క్లూ ఇచ్చారట. ఎక్కడో ఆమడ దూరంలో నిధి ఉంది అని. వీళ్ళు ఆమడ దూరం మొత్తం వెతికి చివరికి ఆ మెడలో కావచ్చు అనుకుని ఆ మెడ నరికేసారు దాన్ని, నందిని. పచ్చల సోమేశ్వర స్వామి ఆలయం మెడ నరకబడి ఉంటుంది. దాంట్లో ఏదో క్లూ దొరికిందని అక్కడి నుంచి ఆ నిధిని వెతకడానికి వెళ్ళిందని అక్కడ చెప్తారు కథ. అందుకోసం ఆమడ అనేటటువంటిది అక్కడ తెలిసినటువంటి పదం. అది ఆ నిధి దొరికిందో లేదో తెలియదు కానీ ఇదైతే మెడ అయితే పోయింది పాపం. పెద్ద నంది మెడ కొట్టేసింది. అంటే అది కావచ్చు కాకపోవచ్చు. ఎందుకంటే విగ్రహాలు ధ్వంసమైనటువంటివి విధర్మిద చేయబడ్డాయి. దాకా ఇప్పుడు మా దగ్గర చాలా విగ్రహాలు ఉన్నాయి అట్లానే మీరు అన్నట్టుగా.
తలలు ముఖ్యంగా కుమారస్వామి యొక్క 6 తలలు బాగా పైకి ఉంది, మొన్న ఒక దగ్గర ఉంది. వాటి ఎందుకైతే ఇప్పుడు వాటి దేవాలయంలో పెట్టారు, సిమెంట్ పెట్టి పెట్టారు. అట్లా ఉన్నాయి కొన్ని. అది దానికి కారణం అది కూడా కావచ్చు, ఏదో రకంగా చెప్పడానికి అవుతుంది కానీ అనేది. మామూలుగా కొన్ని భిన్నం చేయడానికి ఏమో ముక్కులు చెవులు కొట్టేయడం అట్లా చూపిస్తారు. ఇదేమో అసలు మెడ నరికి పారేది పెద్ద ఉంది. అది చాలా ఒక ఐతిహ్యం, అలా కథ ఏదో చెబుతుంటారు. సరే, క్రోసులు ఇప్పుడు ఎందుకంటే ఈ గవ్యూతి అనే పదం ఎక్కువ వాడుకలో నాకేం కనబడలేదు, అందుకోసం ఈ ఉదాహరణలు తక్కువగానే ఉంటాయి. అది అందుకోసం గవ్యూతి అన్నప్పుడు ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, గో తీసుకున్నాం. గో అంటే ఓత్వం ఉంది కాబట్టి అవు వస్తుంది. అవు ప్లస్ యూతి అనుకోండి, గవ్యూతి. గోర్యూతో ఛందస్ శుభ సంఖ్యానం అనేటువంటి ఒక వార్తికము అధ్వపరిమాణేచ సూత్రం ప్రకారంగా కూడా వస్తుంది అని కోశ చెప్తుంది. ద్విసహస్ర ధను మార్గం, ధనస్సు అంటే బాణం యొక్క కొలత, 2000 ధనస్సుల యొక్క కొలత. అంటే ఒక ధనస్సు మనం కొలత పెట్టి వస్తుంటాం కదా, ఇట్లా గజం కట్టబెట్టి కోల అంటాం మామూలుగా. కోల అనేది మా ప్రాంతంలో 6 అడుగుల కర్రను కోల అంటాం. 6 అడుగుల కర్ర కొలతకు వాడతారు. 4 గోళల బావి, 6 గోళల బావి, 10 గోళల బావి అనే బావుల కొలతలు కొలిచేటప్పుడు 6 అడుగుల కర్రతో కొలుస్తారు. అందుకని కోల అనేది అది ఇప్పుడు మీరు చెప్పిన ధనుస్సు అనే దానికి సరిపోతుంది. క్రోశద్వయం అని మళ్ళా కింద అర్థించారు. సహస్రధనం గవ్యూతం కూడా ఉంది. ఇది కూడా అంతే, గవ్యూతం గవ్యూతి. గవ్యూతం పదం కూడా ఉంది, గవ్యూతి పదం. గవ్యూతం స్త్రీలింగం పుంలింగం 2 రకాలుగా ఉంది. గవ్యూతం అనేది నపుంసకలింగం. ఇది కూడా ఇదే సేమ్. గో ప్లస్ యూతి గవ్యూతి, గో ప్లస్ యూతం గవ్యూతం అనేది కూడా ఉంది. గవ్య అని ఒక పదం ఉంది, గవాం సమూహ. దీన్ని కూడా వాంతో ఈ ప్రత్యయ సూత్రం ప్రకారంగా గవ్య అనేటువంటి పదం కూడా వస్తుందని. ఈ సూత్రం రాసినప్పుడు అథవ పరిమాణేచ అని రాయాలా? అథవ పరిమాణేచ వార్తికం రావాలి. అదే సూత్రం కావాల్సింది అదే. అథవ పరిమాణాచ అనే దాని ప్రకారంగానే వస్తుంది. మీకు దాని ప్రకారంగా అంటే వాటిగా రావడం లేదు అని చెప్తూ దాంట్లో నిర్దేశించింది ఇది ఏచోయవ నిర్దేశించినటువంటి, మనకి ఏచోయ తీసుకోకపోతే ఈ ఆదేశాలు లేదు. ఏచోయవ చెప్పినటువంటి ఏవైతే ఆదేశ అనాదగింటిల్లో వాంతమైనటువంటి ఈ రెండింటిలో ఈ అంతఃపరిమాణ సూత్రం ప్రకారంగా వస్తుంది. అంటే ఇంకోటి మనం చెప్పుకున్నాం, వాంతో ఈ సూత్రం ప్రకారంగా యకారాది ప్రత్యయం చెప్పినప్పటికీ కూడా అధ్వపరిమాణ సూత్రం ప్రకారంగా అది కాకపోయినప్పుడు కూడా, ప్రత్యయం కాకపోయినప్పుడు కూడా వస్తుంది చెప్పవచ్చు. అంటే అది అయిన తర్వాతనే అనుబంధమే కదా, అనుబంధమే. దాని అనుబంధం కావట్లేదు కదా, దాని బంధమే, దాని ప్రకారంగా అవుతుంది. దాని తర్వాత ఇది కూడా యాతి కూడా చేరుతుంది. అంతేగాని అది కాకపోవడం అనేది ఏం లేదు కదయ్యా. ఇది అంటే యూతి అనే పదము అది బహుశా అది దీంట్లో ప్రత్యయాలు చేర్చబడదు, అందుకరగానే దాన్ని చెప్పాల్సి వస్తుంది. దాన్ని కూడా చూడాలి మరి. యూతి అనే దానికి అది చేరేది కనుకనే బహుశా ఇది కలిపి వస్తుందని అర్థం. గో ప్లస్ యూతి అండి, ఎలా? గో ప్లస్ యూతి. గో శబ్దమునకు యూతి శబ్దము పరమగా ఉన్నప్పుడు వేదమునందు మార్గపు కొలతలను చెప్పినప్పుడు లౌకిక భాష యందు ఓకారమునకు ఆవాదేశము వచ్చును అని చెప్పబడింది.
యూతి అనే శబ్దం వేరే, యూతి శబ్దం ఉంది స్త్రీలింగం. ఉమ్. గో ప్లస్ యూతి, యూతి అనే దానికి శబ్దం దానికి రకరకాల ప్రయోగాలు ఉన్నాయి. అయితే ఇక్కడ శబ్దం గనక అది ప్రత్యయం కాదు గనక దాని కొరకు ఇక్కడ నిజానికి వాంతో ఈ ప్రత్యయ సూత్రం ప్రకారం రాదు. రాదు. అదే, గోర్యూతౌ అదే. ఛందస్సుపసంఖ్యానాం అర్ధ పరిమాణే చ వార్తికం అని ప్రకారం గో శబ్దమునకు యూతి శబ్దము అని ఇచ్చారు ఇక్కడ. అంతే అంతే. అదే మరి ఇప్పుడు గో గో ప్లస్ యూధం అంటే గోయూధం గోయూధంగానే ఉండదు, అది మారదు. అంతే కదా, గోయూథం అంటే అంతే. యూథం అంటే ఇప్పుడు సమూహం, అది యూథం అన్నప్పుడు అక్కడ మారదు, ఎందుకంటే శబ్దం అది, యూథం అనే శబ్దం. ఆ యూధం వేరు, ఇది వేరు. అదే యూథం శబ్దం కనుక రాదు. మరి ఇక్కడ యూతి అనేది యూతికి ప్రత్యేక వార్తికం చెప్పబడ్డది. ఆహా. ఈ వార్తికం దీన్ని యాక్సెప్ట్ చేసింది. అంటే ఇది ఈ గో ప్లస్ యూతి కలిపితే ఒక రెండు కోసం దూరం అని అర్థం వస్తుంది. రెండు శబ్దాల యొక్క కలయిక వలన రెండు కోసం దూరం అర్థం వస్తుంది. గో శబ్దం వేరే, యూతి శబ్దం వేరు. మార్గం కొలతని చెప్పబడతాం అట్లా కనుక అందుకొరకని దీనికి వచ్చేస్తుంది ఈ శబ్దం. అందుకొరకు అయితే అంటే ఈ మనకు యచోయవాయ ప్రకారం రాదు, అట్లానే వాంతో ఈ ప్రత్యయ ప్రకారం కూడా రాదు. రాదు. కానీ అదే ప్రమాణం ఇచ్చే దాన్ని అంగీకరిస్తూ చెప్తాను. అధోపరిమాణే ఒకటే ఇచ్చారు. ఏం లేదు, గవ్యం నావ్యం గవ్యూతి ఈ మూడు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు గవ్య నావ్యం ప్రకారంగా మీకు ఇంకా రకరకాల దొరకవచ్చు. కానీ గవ్యూతి కేవలం గవ్యూతి పదం కొరకు మాత్రమే చెప్పబడ్డది ఇది వార్తికం. అంటే ఈ శబ్దాన్ని గవ్యూతి అనేటువంటిది అప్పటికే అది ప్రసిద్ధమైంది కనుక ప్రసిద్ధమైన దాన్ని వ్యాకరణం అంగీకరిస్తుంది ఈ వార్తికం ప్రకారం. కొన్నిటిని అట్లా మనకు కనబడుతుంటాయి. కొన్ని పద ఇంద్రేచ గవేంద్ర అని వస్తుంది, గోయింద్ర గవేంద్ర అవి వస్తుంది అక్కడ కూడా. ఇప్పుడు మనం చెప్పుకోబోతాం అదే తెలుగులో విద్రుమము అన్నట్టు ఈ పదాలలాగా ఒక ఎక్సెప్షన్. కొన్ని అంగీకరించడానికి కొరకు మళ్ళీ ప్రత్యేక సూత్రాలు వార్తికాలు చెప్పబడుతున్నాయి. అంటే ఈ రాసే టైం కొరకే ముందే అవి ఈ వ్యాకరణానికి అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా అవి ప్రయోగాలు ఉండడం చేత బహుశా అవి ఆమోదం వదిలివేస్తాం అనమాట. గవర్నమెంట్ వాళ్ళు ఫ్లాట్లను ఇప్పుడు చేస్తుంటారు కదా వాళ్ళు, ఆక్యుపైడ్ కాబట్టి పట్టా ఇచ్చేసినట్టు. అదే సరే, మరి మనం శ్లోకం పోదామా? పోదాం. ఇవాళ శ్లోకం 8వ శ్లోకం. లతా ప్రధానోద్ధృదితై సహ కేశై. చదవండి. లతా ప్రధానోద్ధృదితై సహ కేశై అధిజ్వధన్వా విచచార దావం రక్షాపదేశాన్ మునిహో మధేనోః వన్యాన్ వినేష్యన్నివ దుష్ట సత్వాన్. పదచ్ఛేదానికి వస్తే లతా ప్రతానోద్ధృదితై సహ కేశైః అధిజ్వదన్వా విచచార దావం రక్షాపదేశాత్ మునిహోమధేనోః వన్యాన్ వినేషన్ ఇవ దుష్ట సత్వాన్. అది పదచ్ఛేదం అవుతోంది. ఇక్కడ విచచార అనేది మనకి క్రియాపదం అవుతోంది. వ్యుత్పత్తి లతా ప్రతానోద్ధృదితైః లతానాం ప్రతానాని ప్రతానోద్గ్రథితైః లతా ప్రతానోద్గ్రథితైః లతా లతానాం ప్రతానాని లతా ప్రతానాని ఉద్ఘృతితై లతా తీగల యొక్క ప్రతాన. నేను అర్థం అడగలేదు, శబ్దం ఎట్లా విభక్తి ఎట్లా వచ్చింది మాత్రం చెప్పండి. అంత నాలెడ్జ్ లేదు, మీరు చెప్పండి నేను వింటా.
అదే గ్రసిదాభ్యాం గ్రసిదయ్య అట్లా అంతే. పదచ్ఛేదం చేశాను ఎలాగో కష్టపడి, కానీ మీరు అవన్నీ మీరే చెప్పాలి విశేషాలు. మీరు శుద్ధంగా చదువుకున్నారు కదా. అంత లేదు. శైలజ గారు చెప్పండి. శైలజ గారు చెప్పండి. చెప్తాను. లతాప్రతానోద్గ్రదితై ఉద్గ్రదితేన ఉద్గ్రదితాభ్యాం ఉద్గ్రదితై. ఉద్గ్రదిత శబ్ద అకారాంత పుల్లింగ తృతీయ బహువచనైకాంత. సహ సహ తౌ తే బహువచన నైగా అన్నారు. వచ్చు బహువచన వారికి బహువచనాంత బహువచన సహ తౌ తే తచ్చబ్ద దకారాంత పుల్లింగ ప్రథమైకవచన. కేశైః కేశేన కేశాభ్యం కేశైః. కేశ శబ్ద అకారాంత పుల్లింగ తృతీయ బహువచనాంత. అధిజ్యధన్యమా అధిజ్యధన్వాః ధన్వా ధన్వానౌ ధన్వానః. అధిజ్యధన్వ శబ్ద నకారాంత పుల్లింగ ప్రథమైకవచన. విచారచార ఇది విచార విచార ఇది ధాతు. విచారచార విచేరతు విచేరుః. భూతే లిట్టు ప్రథమ పురుష ఏకవచనంత. ఇది పాడిపడవారు దీన్ని పెట్టండి. చచార చచార చారతో చచారు. ఇది లిట్ లకారం. చరధాతువుకి వి ఉపసర్గతో విచార అయిందండి. దాని రూపాలు కూడా మీరు పూర్తి పెడతారండి. సరే చెప్పండి. దావం దావం దావో దావాన్. దావ శబ్ద అకారాంత పుల్లింగ తృతీయకవచనంత. రక్షాపదేశాత్ దేశాత్ దేశాభ్యాం దేశేభ్యః. రక్షాపదేశ శబ్ద అకారాంత పుల్లింగ ఇది పంచమి ఏకవచనాంత. పంచమి విభక్తి ఏకవచనాంత. మునిహోమ ధేనోః ధేనో ధేన్వోః ధేనూనాం. మునిహోమ ధేను శబ్ద ఉకారాంత స్త్రీలింగ షష్ఠైకవచనాంత. వన్యాన్ వన్యం వన్యౌ వన్యాన్. వన్య శబ్ద అకారాంత పుల్లింగ ద్వితీయ బహువచనాంత. విశేష్యన్ విశేష్యన్ అవును గురుగారు. వినేష్యన్ వినేష్యన్ వినేష్యంతౌ వినేష్యంతః. వినేష్య శబ్ద తకారాంత పుల్లింగ ప్రథమైకవచనాంత. ఇవ అవ్యయం. దుష్టసత్వాన్ సత్వం సత్వౌ సత్వాన్. దుష్టసత్వ శబ్ద పుల్లింగ ప్రథమైకవచనాంత. అంతే. దీంట్లో బహువచనం అండి. ద్వితీయ బహువచనం. ద్వితీయ బహువచనం. దుష్టసత్వ శబ్ద ద్వితీయ బహువచనం. తప్పు ప్రథమైకవచనాంత అని దీంట్లో మా రామారావు అంటే తప్పు. బహువచనం అకారాంత పుల్లింగం ద్వితీయ బహువచనం. ద్వితీయ బహువచనాంతం. ద్వితీయ బహువచనాంతం. దీంట్లో క్రియాపదం విచార విచచార విసర్గలి విచచార అంటే విచచార. విచచార అనేటువంటిది ఏమిటిది? ఏం లకారము? లిట్ లకారానికి ఇది ఏం ధాతు అంటే చర్ ధాతు. చచార దీని ఉపసర్గ చచార చరు ధాతు. చరు ధాతువునకు లిట్ లకారానికి అర్థం ఏముంటుంది? భూతకాలం అన్నదేదో భూతం అంటే చరించెనట అని అలాగ అనుకోండి. దాదాపు చరించెను అని అట అని మనం అనుకోవచ్చు. అంతే అది అంటే చరించెను విచరించెను అంటే చరించెను నడుచును సంచరించెను అని అర్థం. ఎవరు? అంటే దిలీప్ మహారాజ్. దిలీపుడు ఎక్కడ సంచరించింది? దావం ద్వితీయ విభక్తి దావం అంటే వనమును సంచరించింది.
వనమును అంటే వనమునందు అని మన తెలుగులో మనం చూసుకుంటాం కదా, దాన్ని సంచరించాలంటే ద్వితీయ విభక్తిలో దావం అని వస్తుంది. అయితే ఆయన ఎట్లాంటి వాడు సహా కథం భూతః విశేషణ్ణివ ఏమేమి ప్రధాన వ్యక్తులు ఏమేమి ఉన్నాయి ఇంకా? విశేషణ్ణివ అధిజ్యధన్వాన్ అవుతుంది. అధిజ్యధన్వ అధిజ్యధన్వాన్ అధిజ్య ధనువా పదం ఉంది. అధిజ్యధన్వాన్ అవుతుంది. ధనువన్ శబ్దం అది. ఉమ్. ఇది ధను అధి జ్య ధను ధను. కలవాడు, కలవాడు అని అర్థం. అధిజ్యం జ్య కలిగినటువంటి జ్య అంటే అల్లె త్రాడు. నారి త్రాడు. అల్లె త్రాడును అధిగమించింది అధిజ్యం అంటే ధనస్సు, అధిజ్యమైనటువంటి ధనస్సు. ధనస్సు ఎక్కి పెట్టబడింది అని అర్థం. ఎక్కువ పెట్టింది. ధనస్సు ఎక్కువ పెట్టబడినటువంటి ధనస్సు కలవాడు అంటే మామూలుగా ఎప్పుడు కూడా ధనస్సును ఈ అల్లెత్రాడు కట్టి ఉంచరు. గన్లో బుల్లెట్లు ఎప్పుడు తోడుగుడగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే దాంట్లో వేసుకున్నట్టుగా ఈ త్రాడుని కూడా కట్టి పెట్టి ఎప్పుడో యుద్ధం అవసరం ఉన్నప్పుడు, లేకుంటే దీని మామూలు తీసి అక్కడ పెట్టేస్తారు. ఎందుకంటే అట్లా కట్టి పెట్టడం కూడా డేంజరే. ఒక్కోసారి అది తాగడం వల్ల ఇంకేదైనా కూడా అవుతుంటాయి కనుక అవసరం దాన్ని తీసి మామూలుగా తీసి దాన్ని చుట్టు పెడతారు. దానికి అదే ధనస్సు దారాన్ని చుట్టు పెడతారు, ఒకవైపు బట్టి చుట్టు పెడతారు. అవసరం ఉంటే మాత్రం ఎక్కువ పెట్టారంటే యుద్ధం సన్నద్ధం అయినట్లేక. కనుక అధిజ్య ధనువా అంటే అధిజ్య అంటే అధిత్రాడు, జ్యాను అధిగమించి ఎత్తినటువంటి అధిజ్య అనేటి అవిభావ సమాసం. అధిజ్యమైనటువంటి ధనస్సు కలవాడు అధిజ్య ధనువా, ధనువన్ శబ్దం. ధనస్సును ఎక్కి పెట్టేవాడు, అధిత్రాడు కట్టినటువంటి ధనస్సు కలవాడు అయినటువంటి వాడే అంటే అర్థం ఏంటి? సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. అతడు దావం ఇచ్చిచారా ఎట్లా దేంతో అంటే కొంచెం విశేషిస్తున్నాడు కేశముల చేత. ఇప్పుడు ఈ అధి అనేది ప్రత్యయం అండి. అధి అనేది అవ్యయం, అదే సరే ఉపసర్గ. ఉపసర్గే కదా. ఉపసర్గ పైన ఉంటే ఇది మనకు ఉపసర్గ పైన ఉంటాయి, ఇవి అవ్యయభావం సమాసాలు వస్తుంది. అధి అనే సమాసాలు ఒకసారి మనం చెప్పుకుంటాం. తర్వాత కేశైహి, వృత్తంలో కూడా మేము ఒక 2 బిందువుల మధ్య దూరాన్ని జ్యా అని వాడతాం. ఏదైనా ఒక వృత్తంలో 2 బిందువుల కలిపేటటువంటి రేఖను జ్యా అని వాడతాం. ఈ పదం ఇక్కడి నుంచి వచ్చింది అని. కావచ్చు, ఎందుకంటే వృత్తము ధనుస్సు లాగా ఉంటుంది కదా. కాబట్టి వృత్తంలో ఏ 2 బిందువులను కలిపే రేఖాఖండాన్ని జ్యా అని పిలుస్తాం. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మాకు జ్యా అంటే ఏందో అర్థమైంది. వింటితాడు జియామెట్రిక్ అంటారు కదా, జియామెట్రిక్ పదం అదే. జ్యా నుంచి వచ్చింది. భూమి దాని నుంచి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది మాకు గుర్తుంటుంది బాగా. జ్యా ఇక్కడ ఆ కేశవులతో ఎట్లా కేశవులు అంటే వనం అని మనకి ఎట్లా తెలియాలండి? ఏమిటండి దావం అంటే వనము అనే ఎలా తెలియాలి? దావాగ్ని పదం ఎక్కడికి వచ్చింది? దావానడము, దావాగ్ని అది అట్లా వస్తే కానీ మరి గుర్తుండదు. దావం అంటే మాకు అది ఎక్కడ ఈ పదం అర్థం కాదు. దావానలము, దావాగ్ని అక్కడ పుట్టిందే కదా దావాగ్ని అనేది, అడవిలో పుట్టింది. దావం అంటే అడవి, అదే. అయితే ఈ వెంట్రుకలు ఎట్లా ఉన్నాయంటే లతా ప్రతానోద్గ్రథితై, ఆయన సంచరించే సమయంలో లతా ప్రతానం, లత అంటే తీగల యొక్క ప్రతానం, ప్రతానం అంటే సమూహం, తీగల యొక్క సమూహం. ఈ షష్ఠీ తత్పురుషం గుర్తుపెట్టుకోండి. లతా ప్రతానం, ఆ ప్రతానముల చేత ఉత్గ్రథితములు. గ్రథిత అంటే గ్రథిత అనేది ఉత్తుగా అయినాయి. గ్రథిత అంటే మోహన్ నిలబడినటువంటి పైకి లేబడినటువంటి, పైకి లేవబడినటువంటి అంటే ఆయన అడవిలో సంచరిస్తుంటే ఆ చెట్లకు తీగలకు వాటికి వెంట్రుకలు తాగి అవన్నీ రేగిపోయినాయి అనమాట. వెంట్రుకలన్నీ కూడా రేగి రెచ్చిపోయినటువంటి వాడి ఉన్నటువంటి కేశాల చేత దావం
అధిజ్యధన్వా సన్ అనుకోవాలి. ఎందుకంటే దాన్ని కలవాడై అని అర్థం. అంటే ధనుస్సు ఎక్కపెట్టబడినటువంటి వాడై సహా విచచార, అతను సంచరించాడు. ఎట్లా అంటే కవి ఒక ఊహ చెప్తున్నాడు. ఏమిటి అంటే వినేష్యన్ ఇవ, వినేష్యన్, ఇది కూడా కథం భూత అంటే వినేష్యన్. ఏదైనా నీ అనే ధాతువునకు వి పరం చేసుకుంటే ఇది నేష్యన్ అనేటువంటిది ఏమిటి అంటే శత్రు ప్రత్యయం. ఈ శత్రు ప్రత్యయము వర్తమాన కాలంలో కాకుండా భవిష్యత్ కాలంలో కూడా మనం చెప్పుకునేది. నేష్యం అంటే నేష్యతి అనే దానికి శత్రు ప్రత్యయం చేస్తే నేష్యన్, చేయబోతున్నవాడు అని అర్థం. గచ్చన్ అంటే వెళుతున్నవాడు, గమిష్యన్ అంటే వెళ్ళబోతున్నవాడు అని. అట్లా శత్రు ప్రత్యయంలో భవిష్యత్ కాలం శత్రువుడు, భవిష్యత్ కాలం పదంకు చేస్తుంటే చేయబోతున్నాడేమో, వినేష్యన్ ఇవా భలే, అంటే శిక్షిస్తున్నాడేమో, నేర్పుతున్నాడేమో అన్నట్లుగా. ఎవరిని? దుష్టసత్వములను. దుష్టమైన సత్వం అంటే ప్రాణులు, అంటే మృగాలు కదా. సత్వం అంటే మామూలు ప్రాణులు, దుష్టమైన మృగాలు సత్వం. వాటి అవి ఎట్లాంటివి? ఇక్కడి వన్యాలు, వనం సంబంధమైనది వన్యం. వన్యాను సత్వాను, వన్యములైనటువంటి దుష్ట సత్వములను వినేష్యన్ ఇవా, శిక్షిస్తున్నాడేమో, నేర్పుతున్నాడేమో, శిక్షణ కలిగిస్తున్నాడేమో అంతగా. ఎందుకొరకు? ఏ కారణం వలన? రక్షాపదేశాత్. రక్ష అపదేశం. అపదేశం అంటే నెపం. ఉపదేశం అంటే అపదేశం అంటే ఒక నెపం. అనే రక్షించడం అనే ఒక నెపం వలన. ఎవరి యొక్క రక్షణ? ముని హోమధేను యొక్క రక్షిస్తున్నాను అనే పేరుతోని దుష్ట సత్వమును శిక్షిస్తున్నాడా అంటే అక్కడికి నిజానికి రాజుల యొక్క బాధ్యత ఏమిటంటే అక్కడ మొత్తం తన దేశంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించాలి. దాంట్లో మహర్షులు కూడా ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి తను పన్ను తీసుకుంటాడు, షష్ఠాంశ భాగం అని. 6వ భాగాన్ని రాజుకు వస్తుంటుంది. ఎవరి సంపాదన వాడకు ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. 6వ భాగం అంటే ఎంత అంటే 1/6. 1/6 అంటే రాజయ్య గారు చెప్తారు ఎంత 1/6 అంటే? 100 చెప్తారు కటకమ్మరు. 16 పైసలు అండి. అదే 16 పైసలు. 16 × 6, 16 × 6, 6 × 16 అయినా కూడా అంతే. 6 అంటే ఒక అణ అనుకోండి, 16 అణాలు అంటాం మనం. 16 అణాలు ఆడపరచు అంటాం. 16 అణాతో 100 అయిపోయినట్టు లెక్క. నిజానికి 96, 96 అయినప్పటికీ కూడా 96 100 కింద లెక్క. అంటే 6 పైసలు. అయితే 6 పైసలు, 16. ఇక్కడ 16 × 6 అంటే 6 భాగాలు చేసే ఒక భాగం 16% ట్యాక్స్ అప్పుడు ఉండేది. దానిలో భాగంలో ప్రజల్ని తీసుకోండి. మరి మునులు ఏమి ఇస్తారు? వాళ్ళ దగ్గర ఏముంది ఇవ్వడానికి? వాళ్ళ తపస్సులో భాగం వస్తుంది. తపస్సులోని వాళ్ళు చేసే ప్రతి చర్యలోని యొక్క పుణ్యకర్మాన్ని కూడా రాజు రక్షిస్తారు. అందుకని రాజు అది ఏమంటారంటే దాంట్లో మనుస్మృతిలో వస్తుంది, బాలోయం నామంతవ్య మహతీ దేవతాశక్తి నరరూపేణ తిష్టతి అంటారు. ఒక గొప్పనైన దేవతాశక్తి వాళ్ళు ఆవహించి ఉంటుంది. పట్టాభిషేకం చేయగా ఆటోమేటిక్గా ఒక దైవత్వం వచ్చేస్తున్నాడు. కనుక ఆ దైవత్వం వాళ్ళని రక్షిస్తుంది. చాలా చోట్ల కూడా మనం గమనిస్తుంటాం, ఎక్కడైనా ఏదైనా జరిగితే, ప్రమాదం జరిగితే వీళ్ళు రక్షించబడతారు. ఎవరు మన మురాజీ దేశాయి విమానం ప్రమాదం జరిగితే దాంట్లో దుంగిపడ్డాడు, మీది దుంగాడు కింద, మీది దుంగి అట్లానే చెన్నారెడ్డి కూడా అట్లా ఇది విమానంలో దుంకి వాడు బతికిపోయేటట్టుంది సార్. అంటే ఒక దైవత్వం కాపాడదు, ఒక దాన్ని వచ్చేస్తుంది. కనుక ఆ 6వ భాగం వీళ్ళకి వస్తుంది. వాళ్ళని రక్షించిన బాధ్యత ఈయనకుందని. అందుకే రక్షించాలంటే ఏం చేయాలి? వేటకు వెళ్తారు. అందుకని వేటకు వెళ్ళి వేటలో నిపుణుని చూడడం. ఇప్పుడు ప్రస్తుతం లేకపోయినా ముని హోమధేను అనే ముని హోమధేను రక్షణ అనే విపదేశం చేత ఆయనే ఈ దుష్టసత్వంను రక్షిస్తున్నాడు అన్నట్టుగా ధనస్సును ఎక్కువ పెట్టి సంచరిస్తున్నాడు. ఆ సంచరించే సమయంలో ఆయన మొత్తం
ఎంత కష్టపడతాంటే ఏదో సుఖకరంగా దాకుడు చేసుకుంటూ పోతానే కాదు, అంటే తను ఎట్లా ఉన్నా ఇబ్బంది లేకుండా దాంట్లో దూరి దూరి పోతాడు అనమాట. అడవులలోకి దూరి లోపలికి వెళ్ళి వాటన్నింటినీ కూడా చేసుకుంటూ పోతూ ముందుకు పోతున్నాడు. అంటే ఇక్కడ నాకు ఆ ముళ్ళు గుచ్చుకుంటాము, అక్కడ పోతే అద్దాకుతాము ఇద్దాకుతూ అనుకుంటూ సుకుమారంగా వెళ్ళటం కాదు అని చేసేది. చాలా దాంతో కష్టపడైనా సరే లోపలికి వెళ్ళి వనంలో సంచరిస్తూ ఏ విధంగా ఉన్నా వాటిని నెగ్గుకుంటూ పోతున్నాడు. ధనుస్సు నెక్కిపెట్టి ఉన్నాడు. అవసరం ఉంటే ఏదైనా వస్తే దాన్ని సంహరించడానికైనా సిద్ధంగా ఉన్నాడు అని అర్థం అనమాట. ఇది వెనీషియన్ ఇవా అనేప్పుడు ఇవా పదము ఇక్కడ వలే అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉపమానం లేదు, ఇది ఊహల్లో వలే అని వస్తుంది. సంహరించున్నాడేమో అన్నట్లుగా అనే దానికి ఉత్ప్రేక్షాలంకారం అంటారు. చేయబోతున్నాడేమో అన్నట్టుగా అనేది అక్కడ ఉపమానం. ఊహల్లోనే చేస్తాడా అన్నట్టుగా చేస్తాడని ఇస్తుంది. ఇది శ్లోకం. ఇవాళ అనుకోకుండా మా నాన్నగారి సేవలో ఉన్నప్పుడు ఏం చదువుతున్నావు, క్లాస్కి వెళ్ళాలి అన్నాను. ఎందుకు ఇప్పుడు ఎక్కడ అన్నారు, సంస్కృత క్లాస్ నేర్చుకు ఏం చెప్తున్నారు, రఘువంశము ఏ సర్గలో ఉన్నావు అన్నారు. ద్వితీయ సర్గే ఆరంభిస్తారంటే అయితే ఈ శ్లోకం తెలుసా అని ఈ శ్లోకం చెప్పారు. ఆయనకి సడన్ గా ఏదో గుర్తొస్తుంది చెప్పేస్తారు, వాళ్ళకి అన్ని బైహార్ట్ కదా. నేను చెప్పేసి దీంట్లో ఈ శ్లోకమేనా ఇవాళ అన్నారు. అవును ఇవాళ 8వ శ్లోకం చెప్తారు అని అంటే మొత్తానికి అంతా పదవి భాగం చెప్పేసి అర్థం అంతా చెప్పేశారు. అందుకే నేను చెప్పగలిగాను. ఆయన ఎప్పుడేం చెప్తారో తెలియదు. ఒకసారి సంస్కృతిలోనే సంభాషిస్తారు నాతోటి, నేనేమో తడబడతాను, ఎందుకు చదివా అసలు నువ్వు సంస్కృతం మాట్లాడడం రాని అంటారు. ఇవాళ ఈ శ్లోకం ఆయన చెప్పారు నాకు. సంతోషం. వారి దగ్గర ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని, ఇంకా ఎక్కువ కూడా అవసరం. తిరుప్పావు సూక్తాలు అవన్నీ కూడా ఆయనే చెప్పారు. రుక్కుల ప్రకారం చెప్పడం అనేది ఆయనే చెప్పారు నాకు. అవి నోట్స్ తయారు చేసుకుని ఆయన చెప్పినప్పుడల్లా గౌరవ ఎప్పుడు పెన్ను దగ్గర పెట్టుకుని రాసుకోవడం అలవాటు అయిపోయింది. ఎప్పుడు ఏది చెప్తారో తెలియట్లేదు. మా నాన్నగారు ఇట్లా ఎన్నో చెప్పేవారు నాకు. అంటే ఎప్పుడు ఇంటికి వచ్చి ఆయనే ఉద్యోగరీత్యా ఆయనే, నేను ఎప్పుడు దూరం దూరం ఉన్నాం. చివరి సమయంలో కూడా కొన్ని సంవత్సరాలుగా ఇంట్లో ఒకటి తీసుకొని రమ్మని నేను బలవంత పెడితే మా ఇంటికి ధర్మపురికి వచ్చేసారు, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి. ఆ సమయంలో అప్పుడప్పుడు ఏదన్నా చెప్తుండేవారు. చెప్పినప్పుడు అదేదో మీరు అన్నట్టుగా పెన్నో కాగితం నాకు తీరిక ఉండి పెన్నో కాగితం ఉంటే అందుబాటులో ఉంటే రాసుకునేవాడిని. అది అవసరం లేకపోతే యాక్చువల్ గా వాయిస్ రికార్డ్ చేసేస్తాను. ఇవాళ ఏవో రాసుకుందామని పద్యాలు తీసుకెళ్ళాను, రాయలేదు కానీ ఈయన చెప్తుంటే గౌరవ రాసేసాను. అందుకని నేను చెప్పగలిగా. ఎప్పుడొకటి ఏదో ఒకటి చెప్తారు, గబుక్కుని జ్ఞాపకం వస్తుంది, సడన్ గా మంచిగా మాట్లాడతారు, ఇంకోటేమో ఏదో మాట్లాడతారు. ఇవాళ రఘువంశం 4 శ్లోకాలు చదివారు ఆయన. ఇవాళ ఎన్నో శ్లోకం అడిగి 8వ శ్లోకానికి వేరే చెప్పారు. పైగా 8వ శ్లోకం అంటే ఇదేని వేరే గుర్తుపెట్టుకుని చెప్పడం విషయం. మా నాన్నగారు ధర్మపురిలో హై స్కూల్ లేని సమయంలో మొట్టమొదటిగా ధర్మపురి నుంచి సర్టిఫికేట్ కోర్సు సంపాదించింది ఆయన. విజయవాడకి వెళ్ళి ఎంట్రన్స్ పరీక్ష. అయితే ఆ సమయంలో ధర్మపురిలో స్కూల్ టీచర్ కావాలంటే ఊర్లో వాళ్ళంతా చెప్పేది ఈయన రామశాస్త్రి గారు ఉన్నారు అని. అయితే వాళ్ళు ఉద్యోగం ఇవ్వడానికి వచ్చినటువంటి వాళ్ళు, బాబు నువ్వు ఏం చదివే అని అడిగితే ఈయన ఇప్పుడు పంచకావ్యాలు అవి ఇవే చూడండి, అవి కాదు సర్టిఫికేట్ ఇవ్వండి, సర్టిఫికేట్ వేయలేదు అప్పుడు ధర్మపురిలో సర్టిఫికేట్. ఆ సమయంలో ఒక పరీక్షకు ఒక ఆయన ప్రశ్న వేస్తే ఆయన బాగా కంటస్తా ఉంటే ఏదో ఒక శ్లోకం చెప్పు అన్నాడు. ఏదో కానీ మీరు ఏమని అడగండి అన్నాడు. ఏదని అడుగుతావు అదేమిటి అన్నాడు. నువ్వు ఎన్ని సర్గలు చదివావు అంటే మొత్తం భాగవతం వచ్చింది. మొత్తం భాగంలో నువ్వు ఏ శ్లోకం అడిగి చెప్తావు అన్నాడు. మళ్ళీ వ్యాఖ్యానంతో పాటు మొత్తం అంతా నువ్వు ఏ శ్లోకం కళ్ళు మూసుకొని పుస్తకం ఇట్లా అక్షరం తీసి పుస్తకం తీసి ఈ శ్లోకం చెప్పంటే ఆ శ్లోకం మొత్తాన్ని వ్యాఖ్యానంతో పాటు మళ్ళీ నాథ వ్యాఖ్యానంతో పాటు కంఠస్థాన్ని చెప్పేసాడు. మొత్తం దానికి వివరణ కూడా తీసుకున్నటువంటి ఇది గొప్పదం. సరే మా చదువు లేదంటే కుట్టేస్తా చదువు అంటాం, గొడవ చదువు అన్నట్టుగానే. కానీ ఇవాళ మీరు శ్లోకం ఇప్పుడు పెట్టారు కదా, శ్లోకం చదువు అన్నారు. అయ్యో మా సార్ ఇంకా పెట్టలేదు మా ఆచార్యుల వారు అన్నాను. అంటే నేను చెప్తానుండు అనేసి చెప్పారు. అయ్యో బాబోయ్ అనుకున్నాను. వాళ్ళకి 94 ఏళ్ళకి ఇంకా బాబోయ్ ఏం చదువుతారో ఆయన. ఇప్పుడు వాళ్ళు పూర్వం చదివినట్టు చదువు ఏంటంటే పరీక్ష గురువు చదివింది కాదు. అదే పరీక్ష గురువు చదివింది. ఇప్పుడు మా నాన్నగారు అట్లానే పరీక్షకు వెళ్ళారు. అంటే ఇక్కడ మా ధర్మపురిలో ఒక ఆయన స్కూల్ హెడ్ మాస్టర్ తయారై ఆయన ఎట్లా కాదు నువ్వు పరీక్ష రాయాలని చెప్పి తనే సొంతంగా ఫారాలు నింపి
నువ్వు విజయవాడకు వెళ్ళి, విజయవాడ మా ఇల్లు ఉంది, అక్కడ ఉండి పరీక్షలు రాయి. అప్పుడు తెలంగాణ యూనివర్సిటీలో ఉందో లేదో ఎక్కడ ఉందో తెలియదు. ఈయన పాపం ఒక్కడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, అక్కడ పరీక్ష రాయి. సిలబస్ అన్ని పుస్తకాలు వేసి మొత్తం సిలబస్ ఇప్పించాడు, అది చూసుకోమని లేదు, అన్నీ ఆయన కంఠస్థమే. అక్కడ పోయినాక ఆయనకు ఎంత దాదాపు 20 సంవత్సరాలు ఉంటుంది, 15-20 సంవత్సరాలు. కొత్తగా పల్లెటూరు, ధర్మపురి పల్లెటూరు, ఇక్కడికి అక్కడికి వెళ్ళే కానీ అక్కడ సినిమా హాల్లో అవి కనవు కానీ రోజు సినిమా పడితే అది పెడితే అక్కడ వాళ్ళు ఇంటి వాళ్ళు తింటారు, ఏమైనా బాబు చదువుకోవడం లేదా, చదువుకోకుండా నువ్వు ఏం చదువుతున్నావు అంటే, ఇక ఈ పుస్తకం మొదలు పెడతాను చూడండి అని మొత్తం ఏటుద్దడు చెప్పేశారు. ఇవన్నీ మొత్తం అన్యాయంగా వచ్చినటువంటి ఇవన్నీ కూడా. దాని తర్వాత పరీక్ష రాసే విధానం లేదు. ఇంకోటి ముఖ్యంగా ఒక పుస్తకం ఒక పురుషకే 3 గంటలు రాస్తే ఎట్లా వాళ్ళు అంటే అట్లా కాదు, దీనికి టైం తీసుకోవాలి, ఈ టైం ప్రకారం ఇంతే రాయాలి, నువ్వు ఇన్ని పేజే రాయాలి, నువ్వు 3 గంటలు వస్తే గదే 20 మార్కులు వస్తాయి కానీ 21 మార్కు పడదు అని చెప్పి పరీక్ష విధానాలు కూడా చెప్పారు. విధానాలు గురుగారు ఇక్కడ ఈ హోమధేనువు అంటాడు, ఈ ధేనువుని హోమం చేస్తారా ఏమిటి? హోమానికి ఉపయోగించే ధేనువు. ధేనువు యొక్క గవ్యాలు హోమానికి ఉపయోగపడేది హోమధేనువు అవుతుంది అని మీకు తెలియదు కాదు, నన్ను ప్రశ్నిస్తారు. అంటే కాదు యజ్ఞాలలో వీటిని ఉపయోగించేవాళ్ళు, ధేనువులే ఉపయోగించాలి. ధేనువుల్ని బలిచ్చినట్టుగా నేను వినలేదు. అశ్వాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మేకలు, ఎక్కువ మేకలే, ప్రత్యేకమైనటువంటి అశ్వమేధ యాగాలు అటువంటి కొన్ని ఉన్నాయి. అయితే యజ్ఞాలలో బలి పశువు చేయవచ్చా లేదా పెద్ద చర్చ అయినటువంటి శాంతి బలం చాలా వస్తుంది. దాంట్లో కూడదనేటువంటిది కూడా ఉంది. అది అభిచారిక యాగాలు అంటాం. అభిచారికం అంటే అవి దోషాల కింద లెక్క, నిషిద్ధ కర్మల్లో అవి. నిషిద్ధ కర్మలు 4 రకాలు. అవేమిటి? నిత్యకర్మ. హోమానికి ధేను ఎందుకు గురువు గారు? ఏమండి? ఈ హోమానికి ధేనుతో పని ఏమున్నది? హోమానికి నెయ్యి కావాలి కదా, ఎక్కడికి రావాలి? పంచగవ్యాలు కావాలి కదా, పంచగవ్యాలు కావాలి, అవన్నీ కావాలి. అన్ని హోమాలు అందుకొరకే ధేనువుల్ని బాగా పెంచేవారు, పువ్వుల్ని వాళ్ళు చేసుకొని అవి చేసేవాళ్ళు. అట్లా హోమకం నెయ్యి లేకుండా మీరు అసలు చేయరాదు, నెయ్యే కావాలి కదా. కనుక నెయ్యి అనే కాదు, సరే మిగతా పంచగవ్యాలు కూడా. అంటే ముందు నెయ్యి అనేది మనం ఎందుకంటే అగ్ని ప్రతిబింబడికే నెయ్యి కావాల్సినటువంటిది. దాంతో పాటు మిగతావి కూడా వస్తుంది. స్వాహాకారాలు చేయాలంటే నెయ్యే కదా మనం చేయాల్సి, దేంతో చేస్తుంటారు అట్లా. అయితే కొందరు మోడర్న్ క్రిటిక్స్ అంటారులేండి, గోవును కూడా ఉపయోగించేవాడు యజ్ఞాలు అని చెప్పి, గోవుల్ని కూడా హోమంలో వేసేసేవాళ్ళు కొన్ని అని కొందరు ఆదరికి విమర్శకులు అంటారు. అదే ఇప్పుడు అదే ఇంతకు చెప్పినట్టుగా నేను నిత్యకర్మ, నైమిత్య కర్మ, కామ్యకర్మ, నిషిద్ధ కర్మ 4 రకాలు. నిత్య నైమిత్తిక కామ్యాలు చేయవచ్చు, నిత్యం తప్పనిసరి చేయాలి, నైమిత్యం కూడా కామ్యం అవసరం ఉంటే చేసుకోవచ్చు, లేకుంటే దోషం లేదు. కానీ అభిచారికమైనటువంటి కర్మలు, నిషిద్ధ కర్మలు చేస్తే మాత్రం దోషాలు అంటుకుంటాయి. అది దోషాలైనా కాదని చర్చలు ఉన్నాయి, భారతంలో కూడా బాగా చర్చలు ఉన్నాయి దాని మీద. చేయవచ్చు అనేటువంటి కొన్ని అధ్యాయాలు ఉంటే, చేయకూడదు మళ్ళీ అధ్యాయాలు కూడా ఉన్నాయి. దాని మీద నేను భారతలో వ్యాసాలు రాసింది, దాంట్లో పెట్టాను. యజ్ఞయాగాలకు, యజ్ఞ పశువులకు విధానం ఏంటి, చేయవచ్చా లేదా అనేటువంటి అవి కూడా దీంట్లో. అంటే దీంట్లో పెడితే మనకు ఎక్కువ ఎటో పోతుంది అని రకరకాల అది. కనుక నిజానికి అది ధర్మశాస్త్ర విరుద్ధమైంది. మేకలు బలి ఇవ్వడం కూడా, మేకలును మనకు ఇవి కనబడుతుంటాయి. మేధాని బలి ఇవ్వడం అనేటువంటి విధానాలు ఎక్కువ ఇవ్వడం. అశ్వమేధంలో అయితే అశ్వమేధం కూడా రాజులు చేసేటువంటి అశ్వమేధం కనుక దాంట్లోనే శయనయాగాలు ఇవన్నీ కూడా అంటే ఒక కోరికతో చేసేవి. నేను మొత్తం జయించాలి అనే తపంతో చేసేటువంటి విధానాలు అవన్నీ అభిచారికాలు. ఏ హింస లేకుండా చేసేటువంటిది యజ్ఞం. యజ్ఞం విషయానికి వచ్చేసరికి, సత్రం విషయానికి ఇవన్నీ కూడా అన్నదాన సత్రాలు ఇవన్నీ కూడా యజ్ఞాల కింద లేక ఇవన్నీ తీసుకోవచ్చు. అన్నదాన జ్ఞాన యజ్ఞాలు. అందుకొరకే భాగవతంలో మనకు ఏమొస్తుందంటే వ్యాఖ్యానంలో
మొట్టమొదట నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులందరూ కూడా సంవత్సర వర్షాధికమైనటువంటి యజ్ఞంలో సమయంలో కూడా సూత మహర్షి వచ్చినప్పుడు ఆయన అడిగారు. అంటే అక్కడ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు యజ్ఞం చేసుకుంటూ కూర్చున్నారా లేకుంటే ఈ పురాణం ఎప్పుడు కూర్చున్నారా అని ఒక చర్చ వచ్చింది. కానీ నిజానికి స్పష్టంగా అర్థం ఏంటంటే అక్కడ యజ్ఞం అనే దానికి జ్ఞాన యజ్ఞమే కానీ ఈ హవనాలు హోమాలు కాదు. వాళ్ళు మాకు ఏ పురాణం వెళ్ళినా శౌతకాది మహర్షులు సూతుడు అడగడం అలాంటిదే ఉన్నది. అంటే దాని పేరు జ్ఞాన యజ్ఞం. ఇంకొకటి సహస్ర సత్రం అనే దానికి అంటే యజ్ఞం అంటే ఒక యజమాని ఉంటాడు, యజమానాలు ఉంటుంది, ఋత్వికులు ఉంటారు. ఇక్కడ ఎవరు అంటే ఎవరు లేరు, అందరూ శౌనకాది మహర్షులందరూ కూడా యజమానులు. అంటే సత్రానికి అందరూ యజ్ఞం అర్థం, జ్ఞాన యజ్ఞానికి. ఇంకోటి యజ్ఞం చేయాలంటే ఒక ఆశ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది, స్వర్గాది ఫలాలు కావాలని కోరిక ఉంటుంది. స్వర్గకామో యజేత అని మీమాంసకు. స్వర్గకాముడైనటువంటి వాడు యజ్ఞం చేయాలి అన్నప్పుడు స్వర్గం అంటే ఏమిటి? మళ్ళీ జ్ఞానం అజ్ఞానం అనే విషయానికి వస్తే ఇది అజ్ఞానమే. ఏది స్వర్గకామాలు కోరుకోవడం. స్వర్గకామ కోరుకు మళ్ళీ పునర్జన్మ వస్తుంది, తప్పనిసరి పునర్జన్మ. నరకమైన పాపమైన పుణ్యమైన కూడా ఏ కర్మ చేసినా దాని యొక్క ఫలితం అనుభవించడానికి మళ్ళీ శిక్షించి అనుభవించి మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే. వాళ్ళు మోక్షానికి అర్హులు కారు. పుణ్యకర్మ అందుకొరకే నిష్కామ కర్మ అంటారు. నిష్కామ కర్మ చేస్తే ఏంటంటే ఏ విధమైనటువంటి కోరిక లేక ఏ విధంగా నరకానికి స్వర్గానికి దేనికి పోకుండా మోక్షానికి పోతాడు. పుణ్యం చేసామనుకోండి ఖచ్చితంగా వాడు దానికి స్వర్గం పోవాల్సింది. పోవాలంటే దానికి పోడు, మోక్షానికి పోడు. కనుక ఇక్కడ స్వర్గకామో చేత ఒకవేళ వీళ్ళకు మహర్షులకే ఒకవేళ యజ్ఞం చేసి స్వర్గకామం పొందాలంటే వాళ్ళు మోక్షిచ్చు కాదు కదా. కనుక వాళ్ళకి అది కాదు. మోక్షం పొందాలి అంటే ఏమిటి? ఈ యజ్ఞయాగాలు ఈ హవనాలుగా చేసేది. వాళ్ళు జ్ఞాన యజ్ఞం ద్వారా మోక్షాన్ని పొందడానికి కొరకు జ్ఞాన యజ్ఞం చేశారు. ఆ జ్ఞానం వేల కోటి సంవత్సరాలు ఉండేటువంటిది అనమాట. దాని ప్రకారంగానే చేసుకుంటూ అంటే వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడం, వాళ్ళని సత్కరించడం, అందరు కలిసి ఈ ప్రవచనం చెప్పడం అనేది ప్రధానమైనది అది కూడా. అంతేగాని ఇవి లేవు దాంట్లో. ఇది యజ్ఞం యొక్క విధానం. సరే, ఒకవేళ చేస్తే కూడా నిష్కామైనటువంటి నిత్యకర్మల్లో ఉన్నది. నిత్యకర్మ హోమాలు ఉన్నాయి, నిత్య అగ్నిహోత్రం ఉంది. నిత్యం అగ్నిహోత్రం కూడా హోత్రం చేయడం హోమమేనా? అగ్నిహోత్రం చేసేది హోమమే. కనుక నిత్యాగ్నిహోత్రం సంబంధించిన హోమానికి కావాలంటే నెయ్యి కావాలి. అందువరకనే దేనువుని పెట్టుకున్నారు వాళ్ళు అట్లా. అది ఇవి దీంట్లో యొక్క సారాంశం. సరేనండి, సమయం చాలా చాలా దాటిపోయింది. శైలజ గారు, ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనం చేసేటువంటి ఈ చర్చలన్నీ కూడా మీరు దాంట్లో పెట్టకుండా ఏదైనా ఎడిటింగ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం యూట్యూబ్ లో అవన్నీ ఈ చర్చలన్నీ వింటున్నాం. అంటే అవసరం ఉంటే పర్వాలేదు, అవసరం లేకుండా ఊరికి ఏదేదో వేరే ప్రసంగాలు వచ్చినటువంటి కూడా వస్తుంటాయి కదా. వాటిని ఎడిటింగ్ చేసి కొన్ని ఎడిట్ చేస్తున్నాను అంత విని అందులో కొన్ని అక్కర్లేనిది కొన్ని ఎడిట్ చేస్తున్నాను. ఓకే, చూడండి మరి. అది అవసరమైందంటే అందులో నలుగురికి పనికి వస్తుందనే ఉంచుతున్నాను. చూడండి అందరికి. ఇలాంటి మాటల్లో కూడా మనకు అవసరమైన ఉండే అందరికి తెలియాలనుకున్నవి ఇప్పుడు చెప్పేది అంతా కూడా ఇందులో కొన్ని పాయింట్లు ఇంపార్టెంట్ అయినవి అందరికి చెప్తానుకుని ఉంచుతున్నాం. అది అంటే నిన్న పెట్టారు కదా, పాడి వాళ్ళ వాళ్ళు మేము ఇంటికి పోయినాం, వాళ్ళ ఇంట్లో అక్కడ ఉంది ఇక్కడ ఇవన్నీ చర్చలు కాబట్టి ఒక్కప్పుడు తొందరగా వచ్చేస్తున్నాయి, మొత్తం అలా ఇచ్చేస్తున్నాం. లైవ్ వెళ్ళిపోయినప్పుడు అలా వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ ఇంటి ముద్ర సరే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ మాట్లాడుకుంటాం కానీ మనం అవి మనకు దాంట్లో అవసరం లేదు. సరే అండి, అందరికి కూడా శుభరాత్రి, ధన్యవాదాలు, నమస్కారాలు. మార్కెట్ భీమైష గోబ్రాహ్మణేభ్యో ధన్యవాదాలు. ఏం చేస్తున్నాను.